ప్రణామం లాంటి డైలీ నీకు దండం పెడుతున్నా, జీతం వచ్చిన రోజు జిలేబీ పెడుతున్నా. కానీ నువ్వు నాకేం పెట్టావంటే దరిద్రుడు అని నిక్కినేం తప్ప మనీ ప్లాంట్ పెంచుదామంటే ఎండిపోతుంది, పర్సులో మనీ కరిగిపోతుంది. రాత్రిపూట చేసే తొక్కలో ఈ సెక్యూరిటీ జాబ్ వల్ల ఆరోగ్యం పాడైపోతుంది. నువ్వు నన్ను ఎనిమిలో చుట్ట మానేసి ఎంకరేజ్ చేయండి. ముందు పూజ చేయరా పనికి మాలినోడా. అలాగే గోల్డ్ బిస్కెట్ల వర్షం కురిపించు, డబ్బుల తుఫాన్ని రప్పించు, అదృష్ట సునామీని పంపించు. అయ్యో ఆంటీ, సునామీ అంటే హుద్దుని పంపించావు, సంకనాగిపోతా. పైసా పైసా అంజీ ఆజీ అటు కాదు నాన్న ఇటు. కౌనే వచ్చానన్నా. అయితే చచ్చా. ఓ మై ఆంటీ, ఏదోలు పంపించావేంటి? నీకు తెలుగు సరిగ్గా అర్థమైనట్లేదు. మే క్యా పూచా పైసా పూచా తూ పనికి మా లేదో బేచా. రే రే ఎదుకొచ్చారా మీరు? వస్తా చూడు వాడెంత మంచోడు, రంగు మనిషి అస్సలు మారలేదు. నువ్వు ఎందుకు వచ్చావురా? ఊర్లో ఎంత కష్టపడ్డా 5-6 వేలు మించి రావట్లేదురా. ఇంకే హ్యాపీయే కదా. థు. ఇల్లు పొలం టాటా కారు, నలుగురు జీవితానికి పనిచేసే మనుషులు, అనుష్క లాంటి పెళ్ళాం కావాలి. ఇవన్నీ కావాలి అంటే ₹1 కోటి కావాలి. ₹1 ఒరేయ్, పాత సినిమాల్లో అయితే రిక్షాలు దొక్కడం మూటలు మోయడం చేస్తే కోటి ఇచ్చేవాళ్ళు. కొత్త సినిమాల్లో అయితే పొలాల్లో గ్రానైట్లు పట్టడం, డబ్బున్న అమ్మాయిని లవ్ లో పడేయడం చూపిస్తారు. మన దరిద్రానికి ఏదీ జరగదు. ₹1 అంటే మనలాంటి వాళ్ళకి 200 సంవత్సరాలు పట్టుదురా. నేను 2 నెలల్లో సంపాదిస్తా. ఆంటీ నా ఇన్సల్ట్ చేయకు. ఈ ఆంటీ ఎవరా? అయ్యో బాబోయ్, ధనలక్ష్మి ఆంటీ. ఉన్నోడైతే క్లోజ్నెస్ ఫీల్ అయ్యి అమ్మా అంటాడు. మనకంత పరిచయం లేదు కాబట్టి ఆంటీ అనే పిలవాలి. ఎవడ్రా నువ్వు? నేనే. నువ్వా? ఏంట్రా ఇదిగోరా నీ పేపరు. ఈ దెబ్బలేంటి? మరి కొట్టుకెళ్ళి కొట్టుకొచ్చాను, అందుకే కొట్టేశారు. అది చూడు మీద ఎలా రెక్కిస్తుందో. కొనుక్కోవచ్చు కదరా. చిన్నప్పుడు మామిడికి అడిగితే పావలా అన్నారు, అదే చెట్టుకి రాయేసి కొడితే ఫ్రీగా వచ్చింది. అందుకే అప్పటి నుంచి కొంటం మానేసి కొట్టడం మొదలెట్టాను. అలాగే ఓ రోజు రోజని ముద్దడితే ఎంగిలంది. ఇక్కడ ఎవడు ఆత్మకథలు వాడికే ఉన్నాయి. ఒరే శంకర్ జాతి 10 చచ్చిపోయేటట్టున్నావు కదరా. బర్రె పెదాలు వేసుకుని ముద్దడిగాడంట. ముద్దు దారి దొరికేసింది. మీలో ఎవరు కోటీశ్వరుడు అంటే అది నేనే. అంటే కోటిస్తారు అనుకున్నావా? అక్కడ ప్రశ్నలు అడుగుతారు, మనకంత ఇది లేదు. పేపర్లో వేసింది. పేపర్లో వేసారా? మీరు కోటీశ్వరులు అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ₹2,00,000 పెట్టుబడి పెడితే కోటి లాభమా? ఏంటి ఇలాంటి యాడ్లు కూడా ఇస్తారా? పేపర్లో అన్ని రకాల యాడ్లు ఇస్తారా. ఓహో, రాసతే 10 కోటి తెచ్చుకుందాం. ఓకే, బ్యాగులు కూడా తెచ్చుకోండిరా. మీకు ఈ సిటీ గురించి తెలియదురా. స్వీటీ చూపించి లాటీ నాకిచ్చే రకం. నాకిచ్చుకోండి, వెళ్ళండి. ఆంటీ, మంచి శకునం ఎదురొచ్చేలా చూడు. మేము వచ్చేసాం. కర్రోడు వచ్చాడు. హైదరాబాద్ కోటి సంపాదించడం చాలా కష్టం రా. చెప్పానా సిటీ స్వీటీ లాటీ అని? ఇప్పుడు అర్థమైందా? సంపాదిస్తే కానీ అర్థం కాలేదు. వాట్? యా, కోట్ వచ్చేసింది. ధనలక్ష్మి అంటే నీకు అంత ఈజీగా అమ్మైపోయిందా? అంటే ఏంట్రా? ఏంటంటే నేను నీకేమని ఏం చేశాను? 1 మినిట్. హలో. ఒరే అంజీ, లేట్ ఏంట్రా? నిన్నటి దాకా ఈ అంజిగాడు గంజి తాగాడు, రేపటి నుంచి బెంచ్లో తిరగబోతున్నాడు. బెంచ్ మే ట్రావెల్ కర్తాము. 5 నిమిషాల్లో ఆఫీసుకు రాకపోతే జాబులోంచి పీకేస్తా. నీ జాబు నాకెందుకురా? రే, పూట కోటి సంపాదిస్తున్నారు ఇక్కడ. ఎదగరా రే, ఎదుగు. మావా, ఈ ఎదవను మనం కొనుక్కుందామా? మన కుక్క కాపలా ఉంటాడు. మన కుక్క ఎక్కడరా? నువ్వు ఉన్నావు కదా. అరే ఫోన్ పెట్టే. అరే, ఇన్నాళ్ళు అనాథలా పెరిగాను, ఒక్కసారి అమ్మని చూపించరా. లింగప్ప గౌడ్ 10 లక్షలు, మదిన కూడా. రక్తపు నగేష్ 5 లక్షలు, విద్యానగరం. కత్తి మహేష్ 3 లక్షలు, ఒకటపల్లి 3, 2, 8, మొత్తం కోటే. ₹1 కోటి. అంటే వీళ్ళందరూ చందాలేశ్వరు ₹1 ఇచ్చారా? ఐఎస్డి బ్యాంక్ వాళ్ళు వాళ్ళకి లోన్ ఇచ్చారు. లీగల్ గా ఇల్లీగల్ గా ఎంత ట్రై చేసినా తిరిగి కట్టనే తెగడిసిన బ్యాచ్. అందరినీ కలిపి వాళ్ళు లిస్ట్ వేసి 2 లక్షలకు ఆప్షన్ వేశారు. రేపు ఆ 2 లక్షలు కట్టి ₹1 వసూలు చేసుకోవడమే. ఏంటి వసూలు చేసుకునేది? డబ్బుండి మనుషులుండి బ్యాంకుల్లో ఏం పీకలేదు. పాలమూరు నుంచి పీకుడుగాడు వచ్చాడని నీ చేతుకు లాభం ఇస్తే నువ్వు వెళ్ళి పీక్కొని వస్తావు. పోరా, ముందు నీ ఫోని. మిమ్మల్ని నమ్ముకొని గంజి బెంజాను వాగా. ఇప్పుడు ఈ ఉంటాడో ఏమో. అవుతున్నా. నమస్కారం, నేను అంజిన్ సార్. బెంజిలో తిరిగేవాడివి ఈ గంజి తాగేవాడికి ఫోన్ చేసేవేంట్రా? గంజి ఏంటి బెంజేంటి సార్? చా, పూట కోటన్నావు. కోటేంటి సార్? పొద్దునే నా ఫోన్ పోయింది సార్. ఆ విషయం చెప్తామని ఫోన్ చేశా. ఏ ఫోన్ వచ్చినా పట్టించుకోకండి సార్. ఉంటాను సార్. ఇంకో పెగ్గేస్తావా? అదే, అసలు మీకు మంది ఎక్కడి నుంచి వచ్చిందిరా? నేను రోజు కళ్ళు కాంపౌండ్ లోకి వెళ్తా.
ప్రతిదానికి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతావు. వాడే వసూలు అంటాడు, కోట్ అంటాడు, అనుష్క అంటాడు. 2 లక్షలు కోట్ రావటం ఏంటి? అసలు మీకు 2 లక్షలు ఇచ్చి ఎదవెక్కడ ఉన్నాడు రా? ఇదిగో ఏంది వచ్చేది, నా ఉద్యోగం బాగుండి ఉంటే సార్. సార్ నువ్వా? మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు కృష్ణగాడు ఫెయిల్ అయ్యి వచ్చాడు. ఇక అంజిగాడు కళ్ళు కిడ్నీలు కట్ అయినట్టే. నమస్కారం సార్. ఎదవ యాక్టింగ్లు మాని వెనకరా. నిన్ను తాకట్టు పెట్టి మీ ఓడు 2 లక్షలు తీసుకున్నాడు. నీ కళ్ళు బాగున్నాయిరా. థాంక్స్ ఫోటో తీసి వాట్సాప్ లో పెట్టు. నచ్చితే వచ్చి తీసుకెళ్తారు. నా కళ్ళు తీసుకెళ్ళండి సార్. కిడ్నీలకి ఇంకా టైం ఉందిలే. అదేంటండి? ఆడ చెప్పింది కరెక్టే. మొత్తం ఒకసారి తీసావనుకో హార్ట్ అయిపోయి లివర్ వేస్ట్ అయిపోతుంది. ఒరే కృష్ణ, కొంచెం వచ్చుకోరా. ఒరే దుర్మార్గుడా, నీ డబ్బు కోసం నన్ను తాకట్టు పెడతావా? అసలు కిడ్నీ అనుకుంటున్నాడా, ఇడ్లీ అనుకుంటున్నాడా? అమ్మేస్తా అంటున్నాడు. ఏమైందిరా? ఏమీ అవదురా, నువ్వు అనుకున్నట్టు ఏది అవదు. ఈ సిటీలో నీకన్నా ముదురులు ఉన్నారు. ఇందాక సరిగ్గా చూడలేదు గానీ బానే కొట్టారు. ఈయన దగ్గర డబ్బులు తీసుకొని నన్ను బకరాన్ చేశావు. ఆ డబ్బులు బ్యాంకు వాళ్ళు తీసుకొని నిన్ను బకరాన్ చేశారు. అసలు లిస్ట్ లో ఆ పేర్లు చూసావా? రక్తపు నగేష్, కత్తి మహేష్, బాంబుల నరసింహ అంట. పేర్లు ఎంత భయంకరంగా ఉన్నాయి. వెళ్తే చంపేస్తారా? డెడ్ బాడీని కూడా నువ్వే ఊరికి తీసుకెళ్లాలేమో. దానికి మళ్ళీ 2000 నాకు బొక్క. ఒరే కోటీశ్వరులు ఆశపడితే ఎవరు? రాసి పెట్టి ఉండాలి. అనుకున్నది అవనప్పుడు ఉన్నదంతా అడ్జస్ట్ అవ్వాలి. నేను హీరో అవుదాం అనుకున్నాను, కమెడియన్కి అడ్జస్ట్ అవ్వలే. నువ్వు కూడా అన్ని మానేసి కాంప్రమైజ్ అయ్యి నాతో వచ్చి జాబులో చేయాలి. కాంప్రమైజ్ 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 ఏంట్రా కాంప్రమైజ్? ఏం బతికిరా నీది? ఒక స్టవ్ ముష్టి 4 గిన్నెలు 2 జట్ల బట్టలు, ఒక సెక్యూరిటీ జాబ్. ఉన్నదాంట్లో సరిపెట్టుకోమనేది చేతగాని వాడు చెప్పే మాట. ఉన్నోడికి లేనోడికి ఒకటి తేడా. ఇంకా చాలు అనుకుంటే పేదోడికి ఉండిపోతాం. ఇంకా కావాలి అంటే కోటీశ్వరులు అయిపోతాం. నాకు ఇంకా కావాలి. దానికోసం నేను ఏమైనా చేస్తాను. కళ్ళు మూసుకుని ఒప్పేసి సెలెక్ట్ చేయి. తిరిగి వచ్చానంటే వసూలు అయిపోయినట్టే. రాకపోతే చస్తే నా అలాగే చావాలని ఊర్లో వాళ్ళందరికీ చెప్పు. సెలెక్ట్ చేయి. గణేష్ యాదవ్ ఎలియాస్ గనీభాయ్. నన్ను తీసి 2 పెగ్గులు ఎక్కువేసి క్షమించు స్వామి. రే ఇది ఫోన్ రా. ఊరికి టెంపుల్ అనుకున్నా. గంటల ఫోన్ ఎవరిది మావా? నచ్చిన అమ్మాయిది. అమ్మాయి నచ్చితే నెంబర్ తెచ్చుకోవాలి కానీ ఫోన్ ఏంటి మా? టాయ్ టాయ్. అబ్బో మనం డాక్టర్కి లెక్క కొట్టాం. మెసేజ్లు చూస్తేనేమో హాయ్ హౌ ఆర్ యూ, లాంగ్ టైమ్ నో సీ అన్ని పెట్టెల మెసేజ్లే. వాట్సాప్ లో కూడా ఏదోకి రిప్లై ఇవ్వలేదు. అంటే బాయ్ ఫ్రెండ్ లేడు. వావ్. అనకుండా ఏంటి ఇది కూడా అనకూడదా? ఈ వయసులో నేను చేస్తారండి. బర్త్డే రేటు ముందు తెలియడం చాలా ప్రాబ్లం అయిపోయింది. వీడియో పెద్ద ఎంగైన్. ఆహా నా డార్లింగ్ కి నేనే ఫస్ట్ లవర్ని. ఆహా ఏం చూసావయ్యా అంత జ్వరం వచ్చింది? నేను మటర్ చూశాను అనుకోండా. శ్రీశైలం దగ్గర మడ్రలే కనపడతాయి, సన్నీ లియోన్ స్టెప్పులు కనపడవు. హలో డాక్టర్. హలో. ఇదేంటిది? సన్నీ లియోన్ పేరు చెప్పగానే కుర్రోడ కరెంట్ వచ్చింది. ఇదేంటి ఇక్కడ ఉంది? ఆహా. ప్రాబ్లం ఏంటి? చీకట్లో చూసినప్పుడు సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. అబ్బా లైట్ లో చూస్తుంటే అబ్బా అబ్బా పిచ్చెక్కిచ్చే ఫిజిక్. హెల్త్ ప్రాబ్లం ఏంటి? ఒక మటర్ చూసా. ఏం చేస్తుంటావు? శ్రీశైలం దగ్గర పని చేస్తుంటాడు. శ్రీశైలం అన్న దాని గురించి నాకు తెలియదు. చిన్నప్పుడు హాస్పిటల్లో ఇలాంటి నర్స్ ఇదితో వస్తాడు పద. ఈ స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయాలంటే అమీర్పేటలో కోచింగ్ తీసుకోవాలేమో. ఇది ఒకటి దొబ్బేస్తుంది. ఓ కేరళీయం, నాకు ఈ ఆపరేట్ నైపుణ్యం. అయ్యే రింగ్ టోన్ ఇరిటేషన్ చేంజ్ పడినాం. రే ఈ ఫోన్ నీకెక్కడిది? తెలుగా యాక్చువల్ గా మావా రేయ్! ఆమె ఫోన్ కొట్టేసింది కాకుండా ముక్కు మొహం తెలియదు నన్ను మామ అంటావా? ముక్కు మొహం తెలీదా సార్? అలా గుడ్లేసు చూసావు గుడ్లు పీకేస్తాను ఎదవా. ఫోన్ పెట్టి. ఇదిగో సిస్టర్, ఇలాంటి వాళ్ళ కళ్ళు కిడ్నీలు ఫ్రీగా కట్ చేసినా పర్వాలేదు. రేట్ ఎంత ఉందిరా? ఇవాళ 3 లక్షలు ఉంది. ఈ ఇంజెక్షన్ తో పొడిచిన సిస్టర్ చచ్చిపోతాడు. ఇక్కడ ఒక నాడు ఉంటుందిరా, అది పట్టుకుని 2 మీటర్లు లాగారంటే కార్యకలాపానికే కాదు ఉచ్చ పోసుకోవడానికి కూడా వీలుంటుందిరా. నవ్వంకి నా కొడుక. బాబాయ్ లఫంగి గిఫంగ్ లేదు. యాక్చువల్ గా ఈ ఫోన్ అంటే ఇప్పుడు ఆ అమ్మాయి నా మీద తోసి పారిపోతాం ప్లాన్ చేస్తున్నావా? చెప్పు ప్లాన్ చేస్తున్నావా? చెప్పు పారిపోతాం ప్లాన్ చేస్తున్నావా ఏంటి? వన్నే ఉండి సరే హాయిగా ఉంటది. నాకు అర్థమైంది. ఒక్క నిమిషం. పారు యు ఆర్ సేఫ్, యు ఆర్ సేఫ్, యు ఆర్ సేఫ్. నీకేం కానివ్వండి పారు. నువ్వు ఉన్నా కదా? దొంగ, దొంగ. పాప సమంత, నాకు ఎలాగో దొంగని పేరు పడింది. దొంగలు ఏం చేస్తారు? దొంగతనం చేస్తారు. కరెక్ట్ ఆన్సర్. దొంగ పర్లేదు తినరా. ఒరేయ్ నన్ను దొంగని చేసావు కదరా. లేకపోతే నా లో దొబ్బేదిరా. ఇక్కడ నా లైఫ్ దొబ్బింది. ఎలాగూ దొంగనన్నావని వెళ్తా ఖరీదాన్ దగ్గర హ్యాండ్ బ్యాగ్ కొట్టేశా. అది మా బాస్ వైఫ్ అంట. గుర్తుపట్టింది, ఉద్యోగం దొబ్బింది. పోతే పోనీ ఏదో జాబు. కృష్ణ ఏంట్రా? ఏం లేదు. రేపటి నుంచి నాతో పాటు కలెక్షన్ పని చూడు. పోనీ ఇవ్వను.
ఫోన్ ఇమ్మన్నా. ఇవ్వనన్నానా? ఫోన్ ఇరా. అని అడిగేదేంట్రా? ఇదిగో థ్యాంక్స్ రా సత్తే. ఓకే. వచ్చేస్తున్నా స్వీట్ హార్ట్. బైరా. ఆ ఫోన్ ఎప్పుడు కొట్టేశావరా? అది 1977 సంవత్సరం. ఏంద్ర 77? అప్పటికి నువ్వు పుట్టావా? మనం అనుకున్న టార్గెట్ మొత్తం ₹1,00,000. వాడిది 5, వీడిది 10, ఇంకోటి 10, లింకప్ప 10, మొత్తం కలిపి 60 లక్షలు వచ్చింది. మిగతా 40 త్వరగా సంపాదించాలి. ఏంటి, ఫోటో తీసుకొచ్చా? తీసుకోరా. లిస్ట్ లో మిగతా వాళ్ళ అడ్రస్. Yes. 5,000 ఏంటి? నీకు గెలిచా 5,000. ఏంటి అది ఇక్కడ పెడితే 5,000? ఎత్తరా. 5 తెస్తానుండు. తీసురా. బాగా కాదు. నాకు 5,000 రావాలి తెలుసా? ఇంకా 40 లక్షలు రావాలరా. ఆ శ్రీశైలం తీసుకెళ్ళు, దగ్గరుండి పిత్తాడు. గుడ్ ఐడియా. థ్యాంక్ యూ. ఉండి తెచ్చేసుకుంటా. ఇలాగే నేను 6వ తరగతిలో జారుడు బల్ల ఆడుతుంటే ఒక అమ్మాయి నల్లేరుగా ఉన్నట్టున్నావు. 6వ తరగతి. ప్రాబ్లం ఏంటి? చీకట్లో చూసినప్పుడు సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. అబ్బా లైట్ లో చూస్తుంటే అబ్బా 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 పిచ్చెక్కిచ్చే ఫిజిక్. హెల్త్ ప్రాబ్లం ఏంటి? ఒక మటర్ చూసా. ఏం చేస్తుంటావు? శ్రీశైలం దగ్గర పని చేస్తుంటాడు. శ్రీశైలం